ఈ రోజుల్లో పొద్దున్న లెగ్గానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ ఎక్కడ చూసినా ఈ న్యూస్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఏ టెక్నాలజీ ఇంత సూపర్ హైప్ ఇస్తున్న టైంలో ఒక రోబోట్ మనుషులకు వార్నింగ్ ఇచ్చింది, మనుషుల్ని చంపేస్తాయని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. మరి ఏంటా రోబోట్, ఎందుకు ఇలా వార్నింగ్ ఇచ్చింది, బట్ అటువంటి రోబోట్ కి సిటిజన్షిప్ ఎలా ఇచ్చారు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. 2016 సంవత్సరంలో హాంకాంగ్ దేశానికి చెందిన హ్యాండ్స్ ఆన్ రోబోటిక్స్ అనే సంస్థ వాళ్ళు సోఫియా అనే ఒక ఏఐ రోబోట్ ని డిజైన్ చేశారు. ఇది ఎంత రియలిస్టిక్ గా ఉంటుందంటే మనిషా లేకపోతే రోబోట్ అని కనిపెట్టడం అంత ఈజీ విషయం కాదు. ఈ రోబోట్ ఏకంగా 60 ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. అంటే కోపంగా, నవ్వుతూ అన్ని రకాల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఏ రోబోట్ ఇవ్వగలదు. పైగా ఈ ఏ రోబోట్ చర్మం కూడా మనిషి చర్మంలానే కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకమైన ఫ్రబ్బర్ అనే ఒక మెటీరియల్ తో ఈ రోబోట్ యొక్క చర్మాన్ని రూపొందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా చూసినట్టు ఉంటుంది ఈ రోబోట్ కళ్ళెదురుగా కనిపిస్తే. ఎటొచ్చి ఈ రోబోట్ తల వెనకాల ఒక చిన్న చిప్ అనేది కనిపిస్తుంది. ఆ చిప్ కాస్త జుట్టుతో కవర్ చేసేస్తే గనక మనిషా లేకపోతే రోబోటా అని కనిపెట్టడం కూడా చాలా కష్టం. 2017 సంవత్సరం అక్టోబర్ నెలలో సౌదీ అరేబియా దేశం సోఫియా రోబోట్ కి తమ దేశంలో సిటిజన్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక రోబోట్ కి సిటిజన్షిప్ వచ్చింది సోఫియా రోబోట్ కి. అంతా బాగానే ఉంది, కానీ ఈ సోఫియా రోబోట్ ఎలా పనిచేస్తుంది? సోఫియా రోబోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఇమేజ్ రికగ్నిషన్ టెక్నాలజీ, అలానే స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు సోఫియా రోబోట్ మాట్లాడాలనుకోండి స్పీచ్ రికగ్నిషన్ ద్వారా మాట్లాడుతుంది. మనుషులు కనిపెట్టాలనుకోండి ఇమేజ్ రికగ్నిషన్ ద్వారా అవతల వ్యక్తిని కనిపెట్టగలుగుతుంది. స్కాట్లాండ్ కి చెందిన సెరీప్రాక్ అనే కంపెనీ వాళ్ళు సోఫియా రోబోట్ మాట్లాడే స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని అందజేయడం చేయడం జరిగింది. మరి ఈ స్పీచ్ రికగ్నిషన్ ద్వారానే సోఫియా నిజంగా అచ్చం మనిషిలాగా మాట్లాడిన భావన అయితే కలుగుతుంది. ఈ సోఫియా రోబోట్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి డేటాని ప్రాసెస్ చేసుకుంటుంది. అలాగే ఇంటరాక్ట్ అవుతూ కొత్త విషయాలు నేర్చుకుంటుంది. ఇక సోఫియా ఏ రోబోట్ మంచి కళాకారిని, ఆర్ట్ గురించి మాట్లాడగలుగుతుంది, సైన్స్ గురించి మాట్లాడగలుగుతుంది, కరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుతుంది. దాదాపుగా మనిషి ఎటువంటి డిబేట్ మీద కూడా మాట్లాడగలిగేంత ఏ టెక్నాలజీని అయితే ఇందులో అమర్చడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే సోఫియా ఏ రోబోట్ ని లాంచ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. టీవీ షోలు, ఇంటర్వ్యూలు, డిబేట్స్, అంతెందుకు విల్ స్మిత్ వంటి యాక్టర్ తో డేటింగ్ కూడా చేసింది. మరి ఎందుకు సోఫియా ఏ రోబోట్ ని క్రియేట్ చేశారు? ఈ హ్యాండ్స్ ఆన్ రోబోటిక్స్ అనే కంపెనీ వాళ్ళు తమ కంపెనీ యొక్క పవర్ ఏంటో చూపించాలి. ఒక కంపెనీ ఉంది, వాళ్ళ యొక్క ఎదుగుదల ఎలా చూపిస్తారు? ఒక కొత్తది ఏదైనా క్రియేట్ చేస్తాను కదా, అలాగే వీళ్ళు సోఫియా ఏ రోబోట్ ని అయితే క్రియేట్ చేశారు. ఈ రోబోట్ ని క్రియేట్ చేయడం వల్ల ఏ టెక్నాలజీ కూడా ఎక్కువ క్రేజ్ అనేది వచ్చింది. అటు ఏ టెక్నాలజీకి వచ్చింది, ఇటు రోబోటిక్ టెక్నాలజీ కూడా వచ్చింది. ఇప్పుడు అసలు ప్రశ్న, సోఫియా వల్ల మనుషులకు వచ్చే ముప్పు ఉందా అంటే 2016 సంవత్సరంలో సోఫియాని ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ప్రశ్న ఏమైనా అడిగారంటే, డూ యూ లైక్ టు డిస్ట్రాయ్ హ్యూమన్స్ అని చెప్పి ఒక ప్రశ్న అడిగారు. డూ యూ వాంట్ టు డిస్ట్రాయ్ హ్యూమన్స్ అని. సో డూ యూ వాంట్ టు డిస్ట్రాయ్ అనగానే ఇదేమని చెప్పిందంటే, ఎస్ ఐ వుడ్ లైక్ టు డిస్ట్రాయ్ హ్యూమన్స్ అని చెప్పింది. మనుషుల్ని నేను నాశనం చేస్తానని చెప్పింది. సో ఈ పర్టికులర్ మాట అప్పట్లో వైరల్ గా మారింది. ఇలా రోబోలు వచ్చి మనుషుల్ని అంతం చేస్తాయంట. అలా వచ్చేసరికి ఆబ్వియస్ గా భయం వేస్తుంది కదా. టెర్మినేటర్ సినిమా నిజంగా వచ్చినట్టు అంత భయపడ్డారు ఆ టైంలో. అయితే నిజానికి ఏం జరిగిందంటే, ఆ టైంలో ఏఎంఎల్ సంబంధించిన స్క్రిప్ట్ యూజ్ చేశారు. మెషిన్ లెర్నింగ్ స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఆ స్క్రిప్ట్ లో ఒక చిన్న తప్పు ఉందన్నమాట. ఆ ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో డూ యూ వాంట్ అనే ఒక ఇనీషియల్ గా వచ్చే ప్రశ్నకి ఆన్సర్ అనేది ఎస్ అనే విధంగా, అవును అనే విధంగానే వచ్చేస్తుంది. అదే ప్రశ్న అడిగిన దాంతో సోఫియా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఆ ప్రశ్నకి అవునని సమాధానం చెప్పిందని చెప్తున్నారు. తర్వాత దీన్ని ఇప్పుడు స్క్రిప్ట్ మార్చేసి ఇప్పుడు చాట్ స్క్రిప్ట్ కి చేంజ్ చేస్తారు 2016 సంవత్సరం నుండి. అప్పటి నుంచి ఇటువంటి తప్పులు అయితే చేయట్లేదని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు ఒక చిన్న తప్పు వల్ల కూడా ఏ టెక్నాలజీ ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో ఈ సోఫియా ఏ రోబోట్ చెప్పిన మాట వల్ల అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు సోఫియా ఏ రోబోట్ ని కొనాలంటే ఎంత రేటు? సోఫియా ఏ రోబోట్ ని అయితే వీళ్ళు కంపెనీ వాళ్ళు అమ్మే ఉద్దేశంలో అయితే లేరు. ప్రజెంట్ అయితే కంపెనీ వాళ్ళు కేవలం వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళ కంపెనీ యొక్క పవర్ ని చూపించుకోవడం కోసం, రిప్రజెంట్ చేయడం కోసమే తయారు చేసిన సోఫియా ఏ రోబోట్. ప్రపంచంలో రాబోయే సంవత్సరాల్లో ఇటువంటి ఏ రోబోట్లకు భారీ డిమాండ్ అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. బట్ ఇటువంటి రోబోట్లు మనం కూడా క్రియేట్ చేయాలంటే ఏ టెక్నాలజీని మనం కూడా నేర్చుకోవాలి. మీరు కూడా ఏ బిగినర్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మన ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. 4th బ్యాచ్ జూన్ 14వ తారీఖుని స్టార్ట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.